చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ఎల్ఐజీ స్కీమ్ ప్రారంభించనున్నారు. పథకం పేరు, విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియను నేడే ప్రకటించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఫ్లాట్ల నిర్మాణ పథకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు హైదరాబాద్కు చెందిన మంత్రి అజరుద్దీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టవర్ల రూపంలో హౌసింగ్ బోర్డు వీటిని నిర్మించనుంది. ఒక్కో టవర్లో 10 ఫ్లోర్లు, అంతస్తుకు 12 ఫ్లాట్లు నిర్మించేలా ప్రణాళిక చేశారు. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను నిర్మించనున్నారు. చార్మినార్, బహదూర్పుర, ముషీరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్లోకి తీసుకుంది. గరిష్ట వార్షికాదాయం 6 లక్షల రూపాయలు. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేకపోవడం ప్రధాన అర్హతగా నిర్ణయించారు. ముందుగా డిమాండ్ సర్వే చేపట్టాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. పూర్తి విధి విధానాలు, అర్హతలు, బ్రోచర్ నేడు ప్రకటించనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 ఫ్లాట్ల చొప్పున నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఫ్లాట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ, ఆన్లైన్ విధానాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉందన్న అంచనా మేరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టాలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్థలం అన్డివైడెడ్ షేర్ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు నిర్మాణ ఖర్చులో 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ పథకం కింద ఇస్తారు. మిగతా వ్యయాన్ని లబ్ధిదారుడు నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి కూడా రుణాలు తీసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. పథకానికి ఆకర్షణీయమైన పేరు, లోగో కోసం ఇన్స్టాగ్రామ్లో ఇటీవల పోటీ పెట్టారు. ఇవాళ పథకం పేరును కూడా ప్రకటిస్తారు. ఉత్తమ పేరును సూచించిన విజేతకు 1,00,000 రూపాయల బహుమతి ఇవ్వనున్నారు.